మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ దినమున మనతో మాట్లాడాలని ఉద్దేశించినటువంటి వాక్యం ఏమిటంటే, వారి పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9 వచనాలు చదువుకొని మరి అందులో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచూ వచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద ఉన్నంతకాలం సువార్త చేసిన టైంలో ఆయన ఒక ఉపమానము ప్రజలందరికీ చెబుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఒక ద్రాక్ష తోట ఉంది, దానికి యజమానుడు ఉన్నాడు. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించాడంట. ఆ అంజూరపు చెట్టు ఎలాగుంది అంటే, చూడటానికి పచ్చగా, ఎంతో చక్కగా, రమ్యంగా, నిజంగా ఈ చెట్టుకి ఫలాలు ఉంటాయి, ఖచ్చితంగా తినగలము అన్నటువంటి మంచి శ్రేష్టమైనవి ఉంటాయి అనుకున్నట్లుగా అది పెరుగుతూ ఉంది, ఎదుగుతూ ఉంది. యజమానుడు దాన్ని చూసి ప్రతి సంవత్సరం వెదుగుతున్నాడంట. ఏంటంటే అండి, ఫలాలు ఉన్నాయేమో అని ప్రతి సంవత్సరం ఎంతవరకు 3 సంవత్సరముల వరకు వెదుకుతూనే ఉన్నాడంట. అయితే 3 ఏండ్ల నుంచి నేను ఫలాల కోసం ఎదురు చూస్తూ దీన్ని తోటమాలి చేత పెంచుతూ ఉన్నానే అని తోటమాలితో చెప్పాడంట. ఇది 3 ఏండ్ల నుంచి నేను ఫలాల కోసం ఎదురు చూస్తుంటే అది ఎంత మాత్రం ఫలించకుండా ఉంది గనక దీన్ని నరికించి వేయి. అప్పుడు తోటమాలి ఏమన్నాడు, అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉంచు, ఈ ఒక్కసారి దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఫలించటానికి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాను, అంతవరకు ఉంచయ్యా అని చెప్పి తోటమాలి ఏం చేశాడు, యజమానిని బ్రతిమాలుకున్నాడు. అందుకు తోటమాలి చెప్పిన మాట విన్న యజమాని ఏం చేశాడు, ఉంచాడు. ఒకవేళ అది ఫలించకపోతే నువ్వన్నట్లే నరికించేయి అన్నాడు. ఈ ఉపమానం ద్వారా మనమేం తెలుసుకుంటున్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద జన్మించి మన కొరకు 33.5 సంవత్సరముల వరకు జీవించి దేవుని స్వార్థ ప్రకటిస్తూ దేవుని కొరకు అనేకులను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మనము చేసినటువంటి పాపము నిమిత్తము, మనకు వచ్చినటువంటి శాపము నిమిత్తము, మనము అనుభవించవలసినటువంటి బాధ, దుఃఖము, వేదన, శ్రమ అన్నీ కూడా దేవుడు కలువరి శిలువలో ఆయన త్యాగం చేసి మనల్ని రక్షించి పాపము నుంచి, శాపము నుంచి, ఆ శ్రమ నుంచి తప్పించాడు. ఆ శ్రమ నుంచి తప్పించి మనల్ని పరిపూర్ణులుగా మార్చి, మనల్ని పరిశుద్ధులుగా మార్చి సంఘము అన్నటువంటి తోటలో అంజూరపు చెట్టు వలె మనల్ని కూడా నాటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో నాటించి అలాగే వదిలేశాడా అండి? వదలలేదు.
ఇక్కడ యజమాని తోటకు ఎలాగైతే మాలినుంచాడో అలాగా దైవ సేవకుల్ని మన కొరకు ఉంచాడు. అంజూరపు చెట్టు ఫలించాలని ఆ తోటమాలి ఏం చేస్తాడంట, ఆ చెట్టు చుట్టూ తవ్వి పాదులు తీస్తామా, చెట్టు చుట్టూ పాదులు తీసి నీళ్లు రావటానికి, ఎరువు వేస్తే అది పీల్చుకోవటానికి అన్ని విధాలుగా మనం చెట్టుకి ఎలాగైతే చేస్తామో తోటమాలి అయితే ఎలాగ చేస్తాడో అలాగా అంజూరపు చెట్టు కొరకు తోటమాలి ప్రయాసపడినట్లుగా సేవకుడు కూడా మన కొరకు వాక్యాన్ని అందిస్తూ ఆ వాక్యము మొదట తనను తాను సరి చేసుకొని తనను తాను సిద్ధపడి సంఘంలో నాటబడిన ఈ చెట్లకు ఎరువు వేయటానికి సేవకుడు వస్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. తోటమాలికి ఏమవసరం అండి? తోట యజమానిది, తనది కాదు. ఆ చెట్టు యజమానిది, తనది కాదు. కేవలం జీతానికి పని చేయటానికి ఉన్నటువంటి తోటమాలి. అయితే యజమాని నరికివేయమన్నప్పుడు నరికేయచ్చు కదా, ఎందుకు నరికివేయకోకుండా యజమాని బతిమాలుకున్నాడు? అయ్యా ఇదొక్క మారు ఉంచయ్యా, దాని చుట్టూ పాది తవ్వి నేను ఎరువు వేసి ఫలించటానికి నేను చేయవలసినటువంటి ప్రయాసంతా చేస్తానని చెప్పి తోటమాలి అడుగుతా ఉన్నాడు, బ్రతిమాలుతా ఉన్నాడు. అలాగనే మన సేవకులు కూడా ప్రతినిత్యం విశ్వాసి అనే అంజూరపు చెట్టు ఎక్కడ పడిపోతుందో, ఎక్కడ ఫలిభరితం లేకుండా జీవిస్తుందో, ఎక్కడెక్కడ వాక్యానికి సంబంధించినటువంటి మనసు లేకుండా పడిపోతుందో అని గమనిస్తూ ప్రతినిత్యము మన చెట్టు చుట్టూ పాదులు తీసి ఎరువు వేసినట్లుగా సేవకుడు కూడా వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, బుద్ధి చెబుతా ఉన్నాడు. అయితే సేవకుడు చెబుతున్నటువంటి ఆ ఖండింపు, గద్దింపు, బుద్ధి చెప్పినప్పుడు మనము స్వీకరిస్తే ఫలిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ వాటిని మనం స్వీకరించకపోతే ఎలాగుంటామంట అండి? ఏ విధమైన ఫలము లేకుండా ఉన్నటువంటి అంజూరపు చెట్టుల వల్లే మనం కూడా ఉన్నాం. అలా ఉంటాం. అలా ఉండుట ద్వారా ఏమవుతుంది? యజమాని చెప్పినట్లుగా నరికి వేస్తాడు. నరికి వేయటానికేనా యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో త్యాగమైపోయి మనల్ని ఒక సంఘంగా కూర్చి సంఘంలో ఒక తోటమాలిని ఏర్పాటు చేసి సేవకుని ఏర్పాటు చేసి ప్రతినిత్యము వాక్యము ద్వారాను పాటల ద్వారాను సంగీతమును అందిస్తూ మిమ్మల్ని దేవుని ఆరాధించటానికి ఎలాగ ప్రేరేపించాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ చెట్టు ఎలాగైతే నరికించి వేయబడే స్థితిలో ఉందో మనం కూడా అలాగే ఉంటే ప్రభు సన్నిధికి రావటం ఎందుకు? దేవుని వాక్యం వినటం ఎందుకు? ప్రభు అంటున్నాడు ఈ వాక్యము ద్వారా, ఒకవేళ మీరు కూడా అంజూరం చెట్టు వలె ఫలించని స్థితిలో ఉన్నారా, ఫలింపులేని స్థితిలో మీరున్నట్లయితే ఒకరోజు మీరు కూడా నరికివేయబడి అగ్నిలో కాల్చివేయబడతారు అని ప్రభు అంటున్నాడు. ప్రభు సన్నిధికి వచ్చింది మొదలుకొని మనకు నిద్ర వస్తుంది. ప్రభు సన్నిధికి వచ్చింది మొదలుకొని కాళ్ళ నొప్పులు వస్తాయి, నడుముల నొప్పులు వస్తాయి. ప్రభు సన్నిధికి వచ్చినప్పటి నుంచి మెసేజ్లు, ఫోన్లు, ఎవరో ఒకరు వచ్చి పిలవటము, ఏదో ఒక పని కలగటము, మందిరానికి వచ్చే సమయానికి చేలలో పనులు చేసుకోవటము, ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ వెళ్తే ప్రభు మనల్ని రక్షించినటువంటి ఆ రక్షణకు ప్రభు సన్నిధికి వస్తున్నామని బాప్తీసం తీసుకొని దేవుని సన్నిధిలో వస్తున్న మనము మన వలన ఏమి లాభం ఉంటుంది? మన వలన ప్రభువుకు వస్తున్నటువంటి మహిమ ఏంటి? ప్రభు అంటున్నాడు, నీవు ఫలించని స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి నేను నిన్ను నరికి వేస్తాను. ఒకవేళ తోటమాలి ఎలాగైతే బ్రతిమాలి వాక్యం ద్వారా సరి చేసుకుంటానని సేవకుడు చెబుతున్నాడో ఆ విధంగా నువ్వు సరి చేసుకున్నట్లయితే సరి, లేకపోతే ఖచ్చితంగా నేను నరికించి వేయబడి అగ్నిలో పారవేస్తాను, కాల్చివేస్తామండి. మనం కూడా ఇంటి దగ్గర చెట్లు పెంచుకుంటున్నామా అండి? పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ ఏవైనా సరే ఇంటి దగ్గర చెట్లు పెంచుకుంటూ ఉంటాం. ఒకవేళ ఆ చెట్టు ద్వారా మనకు ఎలాంటి ఫలితం లేదు, ఎలాంటి లాభము లేదు అంటే మనం ఉంచుకుంటాం? ఆ చెట్టుని ఉంచుకోం. ఏం చేస్తాం? కొట్టేసి
తుంటలు తుంటలు చేసి పొయ్యిలో పెట్టి బూడిద చేస్తాం. అయితే ప్రభువు మనల్ని రక్షించి, పాపము నుంచి విడిపించి, శాపం నుంచి తప్పించి, పరలోక రాజ్యానికి సిద్ధపరచాలని, పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరచాలని దేవుడు వెళ్ళి తిరిగి రాబోతున్నానని చెప్తున్నాడు. సంఘంలో మనల్ని కూడా నాటాడు. ఆ సంఘంలో నాటబడిన మనము ఏమైపోవాలంటే భూమిలో పాతుకుపోవాలి. భూమిలో వేరు పూర్తిగా పాతుకుపోయి పువ్వులు వచ్చి, కాయలు వచ్చి, ఫలించి యజమానికి ఆ ఫలాన్ని అందించాలి. అయితే మనము కూడా ప్రభు సన్నిధిలో నాటబడ్డాం. ప్రభు సన్నిధిలో వచ్చి వాక్యం వింటున్నాం. కానీ ప్రభు కొరకు మనమేమి ప్రయాసపడట్లేదు, ఆయనకు ఫలాలు అందించట్లేదు. అసలు ప్రభు మనలో ఏ ఫలాలు కోరుతున్నాడు? ప్రభు మన నుంచి ఏం ఫలం ఆశిస్తున్నాడు అంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనవి నియమమేదియూ లేదు. ప్రేమ ఆశిస్తున్నాడు. ఏ ప్రేమ అండి? లోక సంబంధమైన ప్రేమ కాదు. దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో, మనం ఎలాంటి వారమండి? ఎందుకు పనికిరాని వారము. మనము ఎంత మాటుకు ఎన్నికలేని వారం, ఎవరూ మనల్ని మెచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారము, పాపులము, ద్వేషులము, ద్రోహులము, అన్యాయస్తులము, అక్రమము కలిగినటువంటి మనలను దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. నిష్కలంకమైనటువంటి తన ప్రేమతో మనల్ని ప్రేమించి శిలువ త్యాగమయ్యాడు. అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉండాలి. తరువాత సంతోషం. ఎలాంటి సంతోషం? బంగారం కొంటే సంతోషం వస్తుంది మనకు, భూమి కొంటే సంతోషం వస్తుంది, ఇల్లు కట్టించుకుంటే సంతోషం వస్తుంది, మన వ్యాపారాలు అధికంగా ఎదుగుతూ ఉంటే సంతోషం వస్తుంది. అలాగే ఈ లోక సంబంధమైన ఏది వచ్చినా కూడా మనకు సంతోషం కలుగుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, మీరు సంతోషించవలసింది వాటిలో కాదు, దేవుణ్ణి స్తుతించుటలో, దేవుణ్ణి మహిమపరచుటలో, దేవునికి మన జీవితం ద్వారా మహిమకరంగా ఉండునట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మాదిరికరంగా, అనేకులకు నశించిపోతున్న ఆత్మలు జీవిస్తే వీరి వలె జీవించాలన్నటువంటి ఆత్మీయ తృప్తి కలిగి దేవుని సన్నిధికి వచ్చి దేవునిలో చేర్చబడాలి. హల్లెలూయా! అలాంటి సంతోషమును కలిగి మనం జీవించాలని ప్రభు చెబుతున్నాడు. సంతోషంతో పాటు ఏమంటున్నాడు? సమాధానం అంటున్నారు. దేవుడు అన్నాడు, నేను సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్తను కాను అని. మనం సమాధానం అని చెబుతాం, చూడటానికి నెమ్మదిగా ఉంటాం, ఎవరి జోలికి పోనట్టుగానే ఉంటాం. కానీ ఎవరైనా మన మీదకి వస్తే ఆ సమాధానాన్ని కాస్త తీసుకుపెట్టి బీరు అలేసి లాకర్ చేసి పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనల్ని మించిన వాళ్ళే లేరు, అంత గట్టిగా అరుస్తాం, అంత అల్లరి చేసేస్తాం, అంత చిల్లర మాటలు వచ్చేస్తాయి, అంత బూతుల మాటలు వచ్చేస్తాయి. అసలు ఇతడు ప్రార్థనకు వెళ్ళేవాడేనా? అసలు ఇతను వాక్యం వింటున్నవాడేనా? అసలు ఇతను బలలో చేయి వేస్తున్నవాడేనా? ఇలాగా మాట్లాడతాడా? దేవుణ్ణి నమ్మినవాడు, ప్రార్థనకు వెళ్తున్నవారు, ఈ ప్రార్థనకు వెళ్తున్న స్త్రీ ఇలాగా మాట్లాడుతుందా, ఇలా చేస్తుందా అన్నటువంటి అనేకులు, అన్యస్తులు, అంటే దేవుణ్ణి ఎరుగని వారు మనల్ని అనే స్థితిలోకి, సమాధానం లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అలాగా దేవుని సమాధానం మీరు కలిగి ఉండండి. దేవుడు అన్నాడు, ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే వారిని వెళ్ళి సమాధానపరిచేవాడు మంచివాడు, వారే దేవుని రాజ్యానికి వారసులు అని చెబుతున్నాడు. హల్లెలూయా! అయితే మనం సమాధానం, మన ఇంటి వరకు సమాధానం. ఎంతవరకు? నా జోలికి రానంత వరకే నేను మంచోన్ని, నా జోలికి వస్తే చూడు అది చేస్తా, ఇది చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా. కానీ ప్రభు అంటున్నాడే, సమాధానానికి కర్తనైన నేను అల్లరికి కర్తను కానే, మీరెందుకు అల్లరిగా బ్రతుకుతా ఉన్నారు? మీలో ఎందుకు సమాధానం లేదు? ఒకవేళ మీ మీదికి ఎవరైనా వస్తే కూర్చోబెట్టుకో, 2 మాటలు చెప్పు. ఒకవేళ వాడు వినని స్థితిలో ఉంటే వదిలేసి
నీ పాటికి నువ్వైనా సమాధానంగా ఉండాలి. కానీ మనం అలా చేయం. నన్నంటే నేను ఊరుకుంటానా? నన్నంటే నేనెందుకు ఊరుకోవాలి? నేనేమన్నానని, నేనేం చేశానని? ఒకవేళ నువ్వు ఏమి చేయకపోయినా నీవు సమాధానకర్తమైన దేవుని నమ్ముకున్న విధానాన్ని బట్టి, దేవుని నమ్మినటువంటి బిడ్డవు కాబట్టి సమాధానంగా జీవించాలి. దేవునికి ఎలాంటి సమాధానం మన మీద ఉందో మనము కూడా అన్యజనులైతేనేమి, అవిశ్వాసులైతేనేమి, దేవుని నమ్మని వారైతేనేమి, మనల్ని అన్యాయంగా మాట్లాడే వారితోనైతేనేమి మనం సమాధానంగా ఉండాలని, దేవుని యొక్క సమాధాన మనస్సు కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీర్ఘశాంతము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. మన మీదికి ఒక్కరు వచ్చినా, ఒక్క మాట వచ్చినా శాంతమే ఉండదు. ఇల్లు గందరగోళం అయిపోవాలి, అన్నోడు గందరగోళం అయిపోవాలి. అలా ఉంటుంది మన పరిస్థితి. మనలో శాంతం అన్నదే ఉండదు. ఇంకా అతను శాంతించటానికి అన్నవాడు ఎన్నిసార్లు ముక్కులు పెట్టుకోవాలనో, ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు లేదులేయా, లేదులేమ్మా, లేదులే అక్క అని వారు భంగపోవాలనో, ఎన్ని జరుగుతాయో. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్ని దెబ్బలు కొట్టించుకుంటున్నారు. ఎక్కడైనా నేను మిమ్మల్ని ఒక్క మాట అయినా అన్నానా? నేనేమైనా మీకు ద్రోహం చేశానా? నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారని దేవుడు ఎక్కడైనా అడిగాడా అండి? ఎన్నిసార్లు మనం సువార్తల్లో చదివినా ఆయన నోరు తెరవలేదు అనింది. అయితే మనమేం చేస్తామంటే ప్రతి దానికి నోరెత్తేసి గట్టిగా అరిచేస్తాం. శాంతం అనేదే ఉండదు. ప్రార్థనకు వెళ్తున్న మనము శాంతంగా మాట్లాడాలి, శాంతంగా ఉండాలన్నటువంటి మనస్సే లేకోకుండా ఇష్టానుసారమైన మాటలు మాట్లాడతాం, ఇష్టానుసారంగా ఎగురుతాం. వారి వల్ల ఇంకా ఎవ్వరూ ప్రశాంతంగా ఉండకూడదు అన్నట్లుగా ప్రవర్తిస్తాం. అయితే దేవుడు అంటున్నాడు, నేను దీర్ఘశాంతముతో మీరు చేస్తున్న తప్పులను భరించి, మీరు అన్యాయము అక్రమము చేస్తూ పాపము చేస్తూ నా దృష్టికి ఇంకా ఘోరమైన స్థితికి మీరు వెళ్తున్నప్పటికీ నేను మిమ్మల్ని భరిస్తున్నా కదా, మిమ్మల్ని దీర్ఘశాంతంతో మిమ్మల్ని ఇంకా చూస్తున్నాను కదా, మీ కొరకు నేను ప్రయాసపడుతున్నాను కదా అంటున్నాడు. దీర్ఘశాంతము దేవునిలో ఉన్నట్లుగా మనకు కూడా దీర్ఘశాంతం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దయాలుత్వం, దయ కలగాలి. అందరం ప్రార్థనకు వస్తున్నాం, అందరం దేవుని మందిరానికి వస్తున్నాం, అందరం వాక్యం వింటున్నాం. దేవునికి మన మీద దయ ఎలా కలిగింది? మనమేమన్నా భంగపోయామా దేవుణ్ణి? మనమేమైనా దేవా దేవా అని నా పాపము అంటూ మనం అంటే దేవుడు శిలువ త్యాగం చేయకముందే మనము కోరుకున్నామా, అడిగామా? లేదు. మనం ఇష్టం వచ్చినట్టుగా వదిలేసి పాపం చేస్తూ, అక్రమం చేస్తూ, అన్యాయం చేస్తూ బ్రతుకుతూనే ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని చూసి దయ కలిగింది దేవునికి. అరే, ఈ బిడ్డలను నేను కదా సృష్టించాను, అయితే నా మాట వినకుండా చెడిపోతున్నారు కాబట్టి అని పాప పరిహారార్థ బలులు, ఎన్నో బలులను తీసుకొచ్చాడు. మనం చేసిన పాపం కొరకు నోరు లేని మూగ జీవులను ఎన్నింటినో పాప పరిహారార్థ బలిగా అర్పించడం జరిగింది. అయినప్పటికీ మనం తప్పు చేస్తూనే ఉంటే, అయినా కూడా దేవుడు దయ చూపించి, మన పట్ల జాలిని చూపించి, దయ కలిగి దేవుడు తానే శరీరధారి అయి భూమికి పైకి దిగి వచ్చి, మామూలుగా ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేస్తే, దొంగతనం చేస్తే, అబద్ధం చెప్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ప్రభు సన్నిధి విశ్రాంతి దినమందు దేవుని సన్నిధికి రాకపోతే రాళ్లతో కొట్టి చంపేస్తారు. కానీ ప్రభువు దేవుడు అయినప్పటికీ కూడా తాను దేవునిగా చెప్పుకోకుండా, తాను దేవునిగాను దేవుణ్ణి చూసినట్లే అని చెప్పుకుంటూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఎందుకొరకు నేను వచ్చానని చెప్పి మనకు ఎన్నో విధాలుగా ఉపమానాల ద్వారా, వాక్యం ద్వారా చెబుతూ ప్రభువు సిలువలో త్యాగమయ్యాడు. ఆ త్యాగం ఎందుకొరకండి? మనపైన దయ చూపించే కదా, మనపైన ప్రేమ చూపించే కదా, మనపైన దీర్ఘశాంతం చూపించే కదా, సమాధాన మనస్సు ఆయన కలిగి ఉండబట్టే కదా మన మీద దయ చూపించగలిగాడు. అలాంటి దయను మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకు అంటే దయగలిగిన దేవుని నమ్ముకున్నాం,
దయగలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్నాం కాబట్టి, ఆయన వెంబడించేటువంటి మనలో ఆయన యొక్క గుణాలు ఏవి మనలో లేకపోతే మన సంఘంలో ఎందుకు ఉండాలి? ఇక్కడ అంటున్నాడు, యజమాని అంటున్నాడు, ఆ చెట్టు ఉండటం వల్ల ఫలించట్లేదు కాబట్టి భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి? దాని సారం ఎందుకు వ్యర్థమైపోవాలి? అది నీ ప్రయాస ఎందుకు వ్యర్థమైపోవాలి? ఇప్పుడు చెట్టు, ద్రాక్ష తోట అంటే ఎన్నో చెట్లు ఉంటాయి. ఈ చెట్టు ఉన్న స్థలంలో దాదాపుగా ద్రాక్ష చెట్లు ఒక 10 మొక్కల వరకు ఫలించి వృద్ధి చెందొచ్చు. అలాంటి స్థలంలో ద్రాక్ష చెట్లకు ఒకలాగా చూసుకోవాలి, అంజూరపు చెట్టుకు ఒకలాగా చూసుకోవాలి. హల్లెలూయా! వాక్యం వింటున్నప్పుడు మనకు శ్రద్ధ లేకపోతే, అదే మాట్లాడుతున్నాడు దేవుడు, ఫలించని అంజూరపు చెట్టు వలె నీవు ఉంటే నీ వలన భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి? ఆ తోటమాలి యొక్క ప్రయాస ఎందుకు వ్యర్థం కావాలి? కాబట్టి నేను నరికేస్తా అంటున్నాడు. అయితే అవి ఏవి మనం ఆలోచన చేయట్లా. నిద్రపోతున్నాం, మందిరానికి వస్తాం, నిద్రపోతాం, మందిరానికి వస్తాం, ఆవలిస్తాం, మందిరానికి వస్తాం, నీళ్లు తాగడానికి పోతాం, మందిరానికి వస్తాం, బాత్రూమ్ కని వెళ్తాం, మందిరానికి వస్తాం, ఫోన్ మాట్లాడడానికి వెళ్తాం, మందిరానికి వస్తాం, కాళ్ళ నొప్పులని, నడుముల నొప్పులని, అట్ల నుసికి ఇట్ల నుసికి తల వంచుకొని నిద్రపోతూనే ఉంటాం. అలా ఉండటం వల్ల దేవుడు అంటున్నాడు, మీరు ఫలించని అంజూర చెట్టు వలె మీరు ఉన్నారు, మీ వలన ఎందుకు భూమి వ్యర్థమైపోవాలి అని అంటున్నాడు. మిమ్మల్ని నరికేస్తా అంటున్నాడు, అగ్నిపాలు చేస్తా అంటున్నాడు. కానీ మనం ఏమి పట్టించుకోక, ఎందుకు అంటే దేవుడు దయాళత్వంతో దీర్ఘశాంతంతో మనల్ని భరిస్తున్నాడు కాబట్టి మనకేమైపోయింది? నిద్రపోయినా ఏమి కాలేదు, ఆవలిచ్చినా ఏమి కాలేదు, ఎన్నిసార్లు లేచిపోయి తిరిగి వచ్చినా ఏమి కావట్లేదు. పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక్కరు కూడా లేచి వెళ్ళేవాళ్ళు కాదు. అన్నిటినీ ఓర్చుకొని భరించి సమయాన్ని దేవునికి అప్పగించి దేవుని మందిరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేవారంటండి. మనమేంట్రా అంటే ఇక్కడికి వచ్చిన 2 గంటలు కూడా మనం కనీసం ఈ మధ్య కాలంలో ఎంత గట్టిగా చెబుతున్నా, సేవకుడు ఎంత బాధగా మొరపెట్టుకుంటూ ఉన్నా ఆయన ప్రయాస, సేవకుని ప్రయాస, సేవకుల ప్రయాస ఎంత మాత్రము జ్ఞాపకం రాదా? మీ పరిస్థితులు ఏమీ చేంజ్ కాలేదా? మీ పరిస్థితులు ఎంత మాత్రము కూడా ఒక చోటు నుంచి ఒక చోటికి వృద్ధి చెందబడలేదా? ఒకరోజు తిండికి కూడా గతి లేని స్థితిలో ఉన్న మనము ఈరోజు నలుగురికి పెట్టే స్థితిలో మనం ఉన్నాం. అవి ఎందుకు కలిగాయి? నువ్వు నీతిగా బ్రతికినందుక? నువ్వు దేవునికి ఇచ్చినందుక? దేవుని చిత్తానుసారంగా దేవుని మాటకు లోబడి తోటమాలి ఎలాగైతే ప్రయాసపడుతున్నాడో అలాగ సేవకులు మీ కొరకు ప్రయాసపడటం ఒకటి. మేము మాట్లాడుతున్నాం, చెబుతున్నాము అంటే ఎందుకొరకు? ఎందుకు ప్రయాసపడాలి? యజమానుడు చెప్పినట్టుగా వదిలేయాలా అండి? అలా కాదనే దేవుడు మమ్మల్ని కూడా శాంతిపరుస్తూ, వాక్యాన్ని ఈ ముందు మీకు చెప్పేటప్పుడు మమ్మల్ని శాంతిపరుస్తున్నాడు. మమ్మల్ని దీర్ఘశాంతంతో భరించండి, మీకు నేను కలగజేయాల్సినవన్నీ కలగజేస్తానని మమ్మల్ని శాంతిపరుస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని వెనక నుంచి మీరు చేయకపోయినా వేరే వారి ద్వారా అయితేనేమి, వేరే వాళ్ళ ప్రోత్సాహంతో అయితేనేమి, మిమ్మల్ని ఎప్పుడో అప్పుడొకరు ఏదో ఒక చిన్న విషయంలో మిమ్మల్ని ప్రోత్సహించడం ద్వారా, మిమ్మల్ని ప్రేరేపించడం ద్వారా మమ్మల్ని మరలా మమ్మల్ని సిద్ధం చేస్తూ మీ ముందుకు తీసుకువచ్చి మీతో మాట్లాడిస్తున్నాడు. అయితే మీరు ఇవి ఏవి గమనించట్లే. ఇవి ఏవి గమనించకుండా మీకేమో నిద్ర వస్తుంది. మాకు నిద్ర రాదా అండి? రేపటికి సిద్ధపడాలని రాత్రిళ్ళు ఎంత టైం అయినా, ఎన్ని పనులైనా, మామూలుగా మీరు చూడండి, ఎంత సేవకులైనా సరే, ఎంత చిన్న సేవకులైనా వాళ్ళ ఇంటికి వచ్చి పరిచర్య చేసే పరిచారకులు ఉన్నారు. మాకున్నారా చెప్పండి? మా ఇంటికి వచ్చి ఎవరైనా పని చేస్తారా? పరిచర్య చేస్తారా? ఈ కాలంలో దేవుని సేవకుని ఇంట్లో పరిచర్య చేస్తేనే ఇంకా దేవుని పనంతా చేసినట్లుగా ఫీల్ అయిపోయే విశ్వాసులు ఉన్నారు. మరి మేము ఇన్ని ఏండ్లుగా మేము చేస్తున్నాం, కానీ మేము అన్ని పనులను పక్కన పెట్టుకొని, మేము అన్ని పనులు చేయాల్సుకునేవి చేసుకొని, నిద్రలు మేనుకొని, ప్రార్థనలో దేవుని సన్నిధిలో మీ కొరకు మొరపెట్టుకొని, మీ కొరకు ప్రయాసపడుతూ, ఉపవాసాలుంటూ, ఏడుస్తూ, మాకున్నటువంటి ఇబ్బందులు, మాకు లేవా ఇబ్బందులు? మాకు లేవా అండి అప్పులు?
మాకు లేవా? ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా సుఖంగా మా మొక్కల్లో నవ్వు కనపడుతున్నంత మాత్రాన మేము సుఖపడుతున్నట్టేనా? మాకు లేవా ఇబ్బందులు? మాకు రాదా నిద్ర? మాకు రావా కాళ్ళ నొప్పులు? మాకు రావా నడుముల నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పులు? ఏమి రావా? నిద్ర రాదా మాకు? మేం మనుషులమే కదా. కానీ ఎందుకు వీటన్నిటిని ఓర్చుకొని భరిస్తూ మీకు తెలియజెప్పాలి అని ముందు నుంచే ప్రయాసపడుతూ, ముందు నుంచే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఎలాగ చెప్పాలి, ఎలా చెప్తే వీరికి అర్థమవుతుంది, ఎలాగ చెబితే వీరు ఆకర్షించబడతారు, వాక్యానికి ఆకర్షించబడి దేవుని వైపు త్రిప్పబడతారు, దేవుని మాటల చేత వీరు బలపరచబడతారు, ఎలాగ దేవునికి మనసునిస్తారు అని మేము ప్రార్థనలు చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. కానీ ఆ ప్రయాస గుర్తించక మీరేం చేస్తున్నారంటే, ఈడికొస్తే చాలు నిద్ర వస్తుంది, ఈడికొస్తే చాలు నొప్పులు వస్తాయి, ఈడికొస్తే నీళ్ళు తప్పుగవుతాయి, ఇక్కడికి వస్తే ఎక్కడ లేని పనులన్నీ గుర్తొస్తాయి, ఇంట్లో ఉన్న విడిచిపెట్టిన పనులన్నీ గుర్తొస్తాయి. దేవుడు అంటున్నాడు, ఈ చెట్టు వలన భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి? మన వలన ఎందుకు సమయం ఎందుకు పోవాలి? దేవుని ఎందుకు పోవాలి? సేవకులకి ఎందుకు పోవాలి సమయం? వారి ప్రయాస ఎందుకు పోవాలి? మామూలుగా సేవకుని కొరకు సంఘమంతా కూడుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. మా పరిస్థితి ఏంటంటే మేమే వచ్చి సంఘం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఎంతకాలం ఇలా ఎదురు చూస్తూ ఉండాలి? దేవుడు కూడా ఇలాగే ఎదురు చూస్తూ ఉంటాడు అనుకుంటున్నారా? దేవుడు అన్నాడు, ఇక్కడ అన్నాడు, యజమానుడు అన్నాడు ఆ చెట్టు నరికేసేయని. కానీ తోటమాలి బ్రతిమాలుకున్నాడు, అయ్యా ఇదొక్క మారు ఉంచు, దానికి పాది త్రవ్వి ఎరువు వేసి మట్టు వరకు ఉంచయ్యా అని తోటమాలి బ్రతిమాలుకుంటున్నాడు. అలాగున సేవకుడు మీ కొరకు కూడా బ్రతిమాలుతూ ఉంటాడు కదండి. అయ్యా ఆ విశ్వాసి నిద్రపోతా ఉంది మందిరంలోకి వచ్చినప్పటి నుంచి, అయ్యా ఆ విశ్వాసికి తూరడం వస్తుంది, ఆవలింతలు వస్తున్నాయి, నొప్పులున్నాయి, ఇబ్బంది పడుతున్నాడయ్యా. ఎందుచేత నిద్రపోతుందో తెలియదు. ఒకవేళ రాత్రి నిద్ర లేక ఇప్పుడు నిద్ర వస్తుందేమో, ప్రభువా రాత్రి నిద్ర కలగజేయి, నీ సన్నిధికి వచ్చి చక్కగా వాక్యం వింటారు. ఇలాగ ప్రార్థన చేస్తుంటామా లేదా? మీరు పొరపాట్లు తప్పు చేస్తున్నప్పుడు, అయ్యా ఆ బిడ్డ పడిపోయింది, అపవాదికి మనసిచ్చింది కాబట్టి పడిపోయి నీ వైపు చూడకుండా మా పైన కూడా కోపం రేపుకుంటుంది కాబట్టి ఒక్కసారి ఆ బిడ్డను దర్శించు ప్రభువా, బుద్ధి చెప్పు ప్రభువా, ఆ బిడ్డతో మాట్లాడు ప్రభువా, మనసు మార్చు ప్రభువా అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏడుస్తూ ఉన్నాం. తప్పులు చేసినప్పుడు యవనస్తులు తొట్టిల్లుతూ ఉన్నారు, వాళ్ళని చూసినప్పుడంతా బాధ అవుతుంది, వాళ్ళని చూసి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు సన్నిధిలో. తోటమాలి ఎలాగైతే బ్రతిమాలుకుంటున్నాడో అలాగున మీ కొరకు మేము కూడా బ్రతిమాలుకుంటున్నాం అన్నది కొంచెం కూడా మీరు అనుకోవట్లేదా అండి? అంజూరపు చెట్టు నరికించబడినట్లుగా మనం కూడా నరికించబడదామా? నరకంలోకి వెళ్ళిపోదామా? అగ్నిగుండంలో పడిపోదామా? కాలిపోదామా? అందుకేనా మనం ఇన్ని ఏళ్లుగా వెంబడిస్తుంది? ఒక్కొక్కరు 20 ఏళ్ల నుంచి, ఒక్కొక్కరు చిన్న పిల్లల నుంచి, చిన్న బిడ్డల చిన్న వయసు నుంచి కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఈ యవనస్తులు ఉన్నారు, వీళ్ళు చిన్నప్పటి నుంచి దేవుని నమ్ముకొని ఉన్నారు. మీకు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు దేవుని నమ్ముకొని ఉన్నారా లేదా? ఇన్ని ఏళ్ల విశ్వాస జీవితంలో అంటే ఇన్ని ఏళ్లకు మీకు యాసిరికి వచ్చిందా? వెంబడించి ఇంకా ఏం ఆలైపోయింది. యాసిరికి వచ్చిందా? విసుగు వచ్చిందా? నిద్ర రావడానికి, కాలు నొప్పులు గుర్తు రావడానికి, ఇంట్లో సమస్యలు గుర్తు రావడానికి? విశ్వాసం ఎందుకొరకు మనం వెంబడిస్తున్నాం, విశ్వాసంలో దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నాం అన్నది కొంచెం కూడా జ్ఞాపకం లేదా? అసలు మేము ఎందుకు ఇక్కడ ఉండాలి? ఎందుకు రావాలి? అంత దూరం నుంచి ఎందుకు రావాలి? ఎందుకు వాక్యం పంచుకోవాలి? ఎందుకు దేవుని మాటలు తెలియజేయాలి? మేము ఎందుకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎందుకు ఎదుర్కోవాలి? మీరైనా మేమైనా దేవునిలో నిలబడి దేవుని రాజ్యం చేరాలనే కదా ఇంత ప్రయాస. ఈ ప్రయాసకు మనం ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఇష్టానుసారంగా ఈ సమయాన్నంతా మన ఇష్టానుసారంగా వాడుకుంటే దేవుని కొరకు మనము సమయము ఎక్కడిచ్చినట్లు? ఇవి ఏం ఆలోచన చేయం. అసలు దేవుడు అంటున్నాడు, మీలో నేను ఈ ఫలాన్ని వెదకడానికి వచ్చాను, మీ ద్వారా నలుగురు నశించిపోతున్న ఆత్మల మందిరానికి నడిపించబడాలి, మీ ద్వారా ప్రేమ లేని వారు ప్రేమ కలిగి మీతో పాటు నడిచి దేవుని తెలుసుకోవాలి, మీ ద్వారా
మీలో ఉన్నటువంటి సమాధానం ద్వారా అనేకులు సమాధానపరచబడి దేవుని రాజ్యం చేర్చబడాలి, దేవుని రక్షణలోకి రావాలి, దేవుని మందిరానికి వచ్చి మందిరం నిండిపోయి దేవునికి మహిమకరంగా ఉండాలి. మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన చూపు ద్వారా, మన తలంపుల ద్వారా అనేకులకి మనం మాదిరిగా మారిపోయి వారు కూడా ప్రభువును వెంబడిస్తే అదిగో ఆమె వలె ఉండాలి, ఇదిగో అతని వలె ఉండాలి అనుకొని దేవుని వెంబడించబడి మనకు కలిగినటువంటి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి వారికి ఆశ కలగాలి. మన బ్రతుకును చూడాలి, మన యొక్క దీవెనను చూడాలి. ఈ రెండిటి ద్వారా నశించిపోయే ఆత్మ దేవుని వైపు ఆకర్షించబడుతుంది. మనం ఇవేమీ చేయట్లేదు. ఇవి ఏమి చేయకుండా ఎంతసేపు దేవుడు నాకు అది ఇచ్చాడా, ఇది ఇచ్చాడా, ఈ సమస్య తొలగిందా, ఈ బాధ తొలగిందా, ఈ ఇబ్బంది తొలగిందా, ఈ ఆర్థిక పరిస్థితి తొలగిందా, నాకు అదొచ్చిందా, ఇదొచ్చిందా, ఇది సంపాదించుకున్నానా, ఇది పెట్టుకున్నానా, ఇవి మాత్రమే ఆలోచన చేస్తే మరి అవన్నీ ఇస్తున్న దేవునికి నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా? అసలు నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను, దేవుని కొరకు నేను ఏమి ఇస్తున్నాను, దేవుని కొరకు ఎలాగ ప్రయాసపడుతున్నాను అంటున్నాడు దేవుడు. నేను ఇతరులతో ప్రేమగా లేకుండా ఉండటం వల్లే కదా ప్రార్థనకు వెళ్తుంది, కానీ ప్రేమ లేదు ఆమెలో, దేవుళ్ళో ఉన్నటువంటి ప్రేమ లేదు అని అనుకుంటూ వారు ఏమవుతున్నారు? మీ వైపు చూడట్లేదు, దేవుని వైపు చూడట్లేదు, మందిరం వైపు చూడట్లేదు. ఎంతసేపున్నా ఆమె ఏమిస్తుందో, ఆమె అంత ఇచ్చిందంటే నేనేం తీయాలనో, ఆమె ముందుకు పోయి సేవకులకు ఏదైనా చేసిందంటే ఆమె గొప్ప అయిపోతుందే, అతను గొప్ప అయిపోతాడే. సేవకుని గురించి, ఈ మందిరంలో పెట్టేదాని గురించి ఆలోచన చేస్తే మీరు దేవుని గురించి ఏం ఆలోచన చేస్తున్నారు? అసలు నేను చేస్తున్న ఈ ప్రయాసంతా దేవునికి మహిమకరంగా ఉందా? దేవునికి ఇష్టమైనదేనా? అసలు దేవునికి నా వలన ఏం లాభం కలుగుతుంది, ఏం ఫలం కలుగుతుంది, దేవునికి ఏ విధంగా మహిమ కలుగుతుంది అన్నటువంటి ఆలోచన మనలో కొంచెం కూడా లేకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని పని వైపు చూడకుండా మనం ఎంతసేపు మన జీవితానికి ఏం కావాలి, మన అవసరతలకి ఏం కావాలి, మన పిల్లలకి ఏం కావాలి, మన అక్కకి ఏం కావాలి, మన ఇంట్లో వాళ్ళకి ఏం కావాలి, మన బంధువులకి ఏం కావాలి, ఇవే ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ లోక సంబంధమైనవని వాక్యం చెబుతూనే ఉంది, వింటూనే ఉన్నాం కదా. దేవునికి ఏంటి లాభం? ఒక చెట్టు మనం ఇంట్లో పెంచుకుంటూ దాని ఫలం మనం ఆశించినప్పుడు దాని దగ్గర ఫలం లేకపోతే నరికేసి కాల్చేసి పొయ్యిలో పెట్టేసి బూడిద చేస్తున్నామే. అప్పుడు నీ వల్ల నా వల్ల ఎలాంటి ఫలితం దేవునికి లేకపోతే దేవుడు ఏం చేయాలి? మనల్ని ఎందుకు ఓర్చుకోవాలి? దయాలతో మన పైన ఎందుకు చూపించాలి? హూ అంటే చచ్చిపోమా మనము? దేవుడు ఒక్కసారి హూ అంటే చాలామంది నిద్రలో చనిపోతున్నారు. చాలామంది అన్నం తింటూ ఉండగానే ఆ ఒక్క మెతుకు ఊపిరితిత్తులకు వెళ్ళిపోవటం వల్ల చనిపోతున్నారు. తింటూ తింటూ నీళ్లు ఇట్లా తీసుకొని కింద ఉన్న గ్లాస్ తీసుకొని నోట్లో ఎత్తిపోసుకునే లోపే ప్రాణం పోతుంది. ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం, ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనం వెళ్తున్న బండికి ఎందుకు యాక్సిడెంట్స్ కావట్లేదు? మనం చేస్తున్నాం పనులు, ఎన్నో పనులు చేస్తున్నాం. ఇలా ఏ విధంగా అయినా కూడా ప్రమాదం మనకు కలిగి మన ప్రాణం పోవచ్చు. ఆ ప్రాణం పోయే సమయానికి మన హృదయము నిష్కలంక, పరిశుద్ధంగా దేవుని ప్రేమను, దేవుని సమాధానము, దేవుని యొక్క దీర్ఘశాంతము, దయాలతో మన హృదయంలో లేకపోతే మనం ఎక్కడికి వెళ్తామండి? అగ్నిగుండమే వెళ్తాం. అప్పుడు ధనవంతుడిలాగా మనం కూడా అనుకుంటాం, నేను కూడా దేవుని వెంబడించానే. ఎందుకంటే ధనవంతుడు కూడా దేవుని నమ్మినవాడే, ధర్మశాస్త్రం వింటున్నవాడే. కానీ లాజరును ఎంత మాత్రం దయ కలిగి దీర్ఘశాంతంతో, దయాలుత్వతో అతని వైపు ఒక్కసారి కూడా గమనించలేదు. సుఖపడ్డాడు, బాగా సంతోషించాడు, లోక సంబంధమైన వాటన్నిటితో, అతనుకున్న సంపదతో చాలా సంతోషించాడు. అందువల్ల ఏమైపోయాడు? నరకంలోకి వెళ్ళిపోయాడు. మనం కూడా ఈ లోక సంపదను చూసుకొని, మనకు వృద్ధి చెందుతున్నటువంటి ప్రతి పరిస్థితిని చూసుకొని మనం ఏం చేస్తున్నామంటే సంతోషపడుతున్నాం. కానీ నా వలన ఒక విశ్వాసి రాకపోయింది, నా వలన ఒక ఆత్మ రక్షించబడలేకపోయింది, నా వలన
నలుగురు దేవుణ్ణి తెలుసుకోలేకపోయారే అన్నటువంటి ఆలోచన మనకు లేకుండా ప్రతినిత్యం మన పని, మన ఇల్లు, నా భర్త, నా పిల్లలు, నా సంపద, నా ఎదుగుదల, ఇవే వాటిల్లో పడిపోయి ఆఖరికి ఏమైపోతున్నామంటే దేవుని కొరకు చేయాల్సినటువంటి ఏ కార్యము, ఏ పని, ఏ పరిచర్య చేయకోకుండానే మన ఆత్మను మనం వదిలేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, మీరు ఇలాగనే ఫలించని అంజూరపు చెట్టు వలె ఉంటే ఖచ్చితంగా వదిలేస్తాడు మమ్మల్ని వదిలేస్తాడు. మేము తప్పుడుగా ఉన్నా, మీరు తప్పుగా ఉన్నా, దేవుని వైపు, దేవుని వాక్యానికి ఇష్టంగా లేకపోతే, దేవుని కొరకు ఫలించే విధంగా మనం లేకపోతే దేవుడు వదిలేస్తాడు. ముందు గ్రంథాలు అన్నాడు, అన్యాయము చేయువాడిని అన్యాయం చేస్తూనే ఉండని, పాపం చేసేవాడిని పాపం చేస్తూనే ఉండని అన్నాడు. ఎందుకు అంటే వాడు ఇంకా మారే స్థితిలో లేడు. దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని యొక్క దయాలుత్వాన్ని దాటేశాడు. కాబట్టి వానికి ఇంకా మార్పు రాదు. కాబట్టి వాని వల్ల అంజూరపు చెట్టు ఎలాగ భూమి వ్యర్థమైపోతుందో అలాగనే ఈ భూమి, దేవుడిచ్చిన ఈవులు, దేవుడు పెట్టిన సేవకుడు అంతా వ్యర్థమైపోతుంది అని వాళ్ళను అలాగే వదిలేయి. తీర్పు దినముంది. ఆ రోజు వాని క్రియల చొప్పున వానికి జీతం ఉంటుంది. వాని జీతం ఏంటంటే నిత్య నరకాగ్ని అని దేవుడు అంటున్నాడు. మనము కూడా ఫలించని అంజూరపు చెట్టు వలె బ్రతికితే మనం కూడా అగ్నిపాలం అయిపోతాం. ప్రియులరా, ఇప్పటికైనా గ్రహించండి, ఇప్పటికైనా ఆలోచన చేయండి. అసలు నేను దేవుని కొరకు ఏ విధమైన ప్రయాస అనుభవిస్తున్నాను, ఏ విధమైన లాభంగా నేను జీవిస్తున్నాను, ఏ విధంగా దేవునికి మహిమకరంగా జీవిస్తున్నాను, నా వలన దేవునికి మహిమ కలుగుతుందా, నా వలన దేవుడు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశము నెరవేర్చబడుతుందా? 7 మాటల ధ్యానంలో వింటున్నామా? 5వ మాట ఏంటండి? దప్పికొన్నాడని. ఆ మాటలో విన్నామా? నశించిపోతున్న ఆత్మల కొరకే నా దప్పిక అని ప్రభువు అంటున్నాడని ప్రతిసారి వింటున్నామా? మనం వెంబడించబట్టి దేవుణ్ణి దాదాపుగా 20, 30, 15, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలలో 7 మాటల ధ్యానం వింటూనే ఉన్నామా అండి? ప్రతి సంవత్సరం ఆ విన్న మాట ప్రతిసారి మన జ్ఞాపకం చేస్తుంది ఏంటి? నశించిపోతున్న ఆత్మలని వారిని దేవుని మందిరానికి నడిపించమనే కదా. మరి ఆ మాట ఎందుకు గుర్తుండట్లేదు? పండగ అయిపోయింది. ఆయన ఎప్పుడో మాట్లాడి వెళ్ళిపోయాడు కాబట్టి మనకు కూడా ఆ రోజు విన్నాం కాబట్టి అయిపోయింది. ఇలాగా అనుకుంటున్నాం కాబట్టి ఆత్మల కొరకు ప్రయాస మనం పడట్లేదు. దేవుడు మనలో ఈ ఫలాలను చూడాలనుకుంటున్నాడు, మనలో దేవుని ప్రేమను చూడాలనుకుంటున్నాడు, దేవుని యొక్క సంతోషాన్ని చూడాలనుకుంటున్నాడు, దేవుని యొక్క సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని, దయాలుత్వమును, మంచితనమును, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఒకడు మన ఎదుట ఎదిగిపోతా ఉంటే చూడలేక ద్వేషం, కోపం, వాడు బాగుపడిపోతున్నాడే, నాకు లేదే, ఏంటి నేను కూడా దేవునికి కానుకలు ఇస్తున్నా, నేను కూడా దేవుని మందిరానికి వెళ్తున్నా, నాకెందుకు దేవుడు దీవించలేదు? అలా దేవుని అనేటప్పుడు ఒక్కసారిగా మనల్నికి వెళ్ళి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది, మనం నిజంగా దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ ఉన్నామా, దేవుడు ఆశించినటువంటి ఫలాలు మనలో ఉన్నాయా, దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారమైన జీవితం మనలో ఉందా అని మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకొని మనలోకి మనం తొంగి చూసుకుంటే ఎదుటోని ఆశీర్వాదము మనకు చాలా చిన్నదిగా ఉంటుంది. ఎదుటోని ఆశీర్వాదం చూసేసరికి నీ హృదయము ఎలా ఉందని పరిశీలన చేసుకుంటే ఎందుకు ఆ దీవెన మనకు కలగలేదో మనకు అర్థమవుతుంది. మనమేం చేస్తామంటే, నేను దేవుని దృష్టికి ఎలా ఉన్నాను అన్నది పరిశీలన లేకుండా ఎదుటోడు బాగుపడిపోతున్నాడే, నాకు లేదే, నాకు చెయ్యలేదే, దేవుడు నాకు ఇయ్యలేదే ఆశీర్వాదం, ఇలా ఆలోచన చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని దీవెనలు వచ్చేవి కూడా
ఆగిపోతున్నాయి. మనమే అడ్డకట్టు వేసుకుంటున్నాం. నువ్వు నా కొరకు ఫలించాలని నేను సంఘం అనేటువంటి తోటలో నిన్ను నాటానే. ఫలించడం అంటే ఏంటండి? నశించిపోతున్న ఆత్మలను మందిరానికి తీసుకువచ్చి సంఘంలో మనతో పాటుగా నాటబడి వారు కూడా ఫలించబడాలి. మన వల్లనే ఉన్నవాళ్ళు దూరం అవుతున్నారు. మన వల్లనే ఉన్నవాళ్ళు దూరం అయిపోయి వచ్చే వాళ్ళను కూడా రానికోకుండా అడ్డకట్ట వేసే పరిస్థితులకు మనం ఉన్నాం. మనం అవేమి ఆలోచన చేయం. ఎప్పుడు సేవకుడు ఇట్టన్నాడు, వాక్యం ఇట్ట చెప్పినాడు, వాక్యం నా కోసమే చెప్పినాడు, అదో ఆమె అట్టుంది కాబట్టి ఆమె కోసం వాక్యం చెప్పినాడు, అద్దో ఆయన మనిషి అట్టున్నాడు కాబట్టి ఆయన కోసమే వాక్యం, నా కోసం కాదు. ఇలా అన్నిటినీ దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను తీసుకెళ్ళి పక్కన పెడుతున్నాం. కాబట్టి మన జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి వాక్యానుసారమైన జీవితం మనలో లేదు. దేవునికి ఇష్టమైన హృదయం మనలో లేదు. కాబట్టే దేవుడు ఆశించినటువంటి ఆశ మనలో తీర్చబడట్లేదు. కాబట్టి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం మనలో నెరవేర్చబడట్లేదు. కాబట్టే మనకు కూడా ఏ ఆశీర్వాదం లేకుండా తవ్వుతంటే గుంత అవుతుంది, కానీ అది పూడే పరిస్థితి మనకు లేదు. ప్రయాసపడుతున్నాం, బ్రతకటానికి అప్పులు చేసుకుంటూనే ఉన్నాం, కానీ అప్పులు తీరే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ముందు నీ హృదయము దేవునికి ఇష్టంగా ఉందా లేదా? నా హృదయం ఇష్టంగా ఉందా లేదా? నేను దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా అన్నటువంటి పరిశీలన మనం చేసుకోకుండానే వాక్యం విన్నామని, విన్న తర్వాత ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పంచుకోవటం, అయిపోయింది అనడం, భోజనం చేయటం, కడుక్కోవడం, వెళ్ళిపోవటం, ఇదే. ఇలా ఉండటం వల్ల మనలో మన పరిశీలన చేసుకోకపోవటం వలన దేవుని దీవెనలు, దేవుడు ఆశించినటువంటి ఫలాలు మనలో లేవు. ప్రభు అంటున్నాడు, నీ వలన ఫలించని అంజూరపు చెట్టు ఉండటం వల్ల ఆ భూమి ఎలా వ్యర్థమైపోవాలి అన్నట్లుగా మనం ఉండటం వల్ల ఆ భూమి వ్యర్థమైపోతుందే, సంఘం వ్యర్థమైపోతుంది అన్నటువంటి ప్రశ్న మనకు కలగలేదు ఇంతవరకు. నశించిపోతున్న ఆత్మలు మన వైపు చూసి వారి వలె బ్రతకాలి, వారి వలె దేవుడిని నమ్ముకోవాలని అనుకోవట్లేదు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రార్థన పోతావే, ఏం లాభం? ప్రార్థనకు పోతావే, బల్ల తీసుకుంటున్నావే, పరిచర్య చేస్తున్నావే, ఏం లాభం అని నశించిపోయే ఆత్మలు మనల్ని ప్రశ్నించే విధంగా, మనల్ని అనే విధంగా మనము దిగజారిపోయిన స్థితిలో మనం ఉన్నాం. దానివల్ల దేవుడు అంటున్నాడు, వ్యర్థం, తోటమాలి ప్రయాస వ్యర్థం. నీ ప్రయాస వద్ద 3 ఏళ్ళు నువ్వు చూసావుగా, ఏమైనా ఫలించిందా? అలాంటప్పుడు ఈ ఒక్క మారు ఎలా ఫలిస్తుంది? నరికి అని యజమానుడు అంటున్నాడు. మరి ఆ విధంగా మనం కూడా లెక్కేసుకుంటే మన వల్ల ఏం ఒరుగుతుంది? మన వల్ల ఏం లాభం కలుగుతుంది? మనలో దేవుడు ఆశించిన ఫలాలు మనలో ఉన్నాయా అసలుకి? ఇవి ఏం మనం ఆలోచన చేయకోకుండా ఇష్టానుసారంగా మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వినటం వరకే. విన్న వాక్యానుసారంగా మనం నడుచుకోవట్లేదు. కాబట్టి భూమి వ్యర్థమైపోతుంది, ఆ ఎరువు వ్యర్థమైపోతుంది. ఇవన్నీ ఎందుకు చేయాలి? సేవకుడు ఎందుకు భరిస్తున్నాడు? ఆర్థిక ఇబ్బందులైతేనేమి, ఎవరన్నా ఒక మాట అంటే అనిపించుకోవాల్సి వస్తుంది. నువ్వు వాక్యం చెప్తానవా, వాక్యం చెప్తుంటే ఎందుకు అట్లున్నాడు, ఎందుకు అట్లుందామే అని అంటున్నారు. ఇవన్నీ భరిస్తున్నారా లేదా సేవకులు? ఇవన్నీ భరిస్తున్నారంటే ఎందుకోసం? దేవుని కోసమేనా? దేవుడు తన దీర్ఘశాంతము చూపించి, తన దయాళుత్వం చూపించి, తన ప్రేమను, తన కృపను చూపించి ఎలాగైతే మనల్ని బ్రతికిస్తూ వస్తున్నాడో అలాంటి ప్రేమ సేవకుల్లో నింపి ప్రతి దాన్ని ఓర్చుకునేటువంటి మనస్సును, ఓర్చుకునేటువంటి హృదయాన్ని సేవకులకు ఇచ్చారు. కాబట్టే ఈ మాటలన్నీ భరిస్తున్నారు, పరిస్థితులన్నీ భరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నైనా, అప్పులు ఎన్నైనా, పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నా అన్నిటినీ దిగమింగుకొని
అన్నిటినీ హృదయంలోనే దాచుకొని అన్నిటినీ దేవుని సన్నిధిలో దేవుని చేతికి అప్పగించేసి మీ ముందుకొచ్చి నేను ఎలాగైతే దేవుని కొరకు సిద్ధపడ్డానో మీరు అలాగే సిద్ధపడండి, దేవుని రాజ్యాన్ని కట్టుకుందాం, దేవుని రాజ్యాన్ని చేరదామని దేవుని మాటలు పంచుతుంటే మనమేం చేస్తున్నామంటే వింటున్నాం అన్నట్టుగా కనబడుతూ నిద్రపోతున్న మనము మెలకువ లేకోకుండా ఆరిపోయినటువంటి దీపము వలె తయారైపోతున్నాం. దేవుడు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని. ఉప్పు రుచినిస్తుంది, వెలుగు ఏం చేస్తుంది? నలుగురికి కళ్ళు కనపడే విధంగా, నలుగురికి అన్ని విధాలుగా అన్ని కనిపించే విధంగా ఉంటుంది వెలుగు. మనల్ని అలాగా వెలుగుతోనూ ఉప్పుతోనూ పోలుస్తుంటే మనమేం చేస్తున్నామంటే రుచి లేని ఉప్పులాగా, వెలుగులేని దీపంలాగా మనం ఉన్నాం, ఆరిపోయిన దీపంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. అందువలన ఏమవుతుందంటే నశించిపోతున్న ఆత్మలు కూడా మనల్ని ప్రశ్నించే స్థితికి మనం వెళ్ళిపోయాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, ప్రియ సహోదరి సహోదరురా, నీవు నా కొరకు ఫలించకపోతే ఖచ్చితంగా నువ్వు వెళ్ళేది నరకాగ్నికే, పరలోకానికి వెళ్ళవు. ఏం మార్చుకుంటున్నాం? మన అలవాట్లు మార్చుకోవట్లే, మన ఇష్టాలు మార్చుకోవట్లే, మనము చేయవలసినటువంటి ప్రయాసంతటినీ చేయట్లే. నాకు త్రాగుడు ఇష్టమైతే త్రాగుడు మానుకోవట్లే, వ్యభిచారం ఇష్టమైతే వ్యభిచారం మానుకోవట్లే. నాకు పాన్పరాకులు గుట్కాలు నమిలి అలవాటు ఉంటే బండల మీద ఆటలాడేటి పులిగీతాలు ఏవో ఆడుతుంటారు కదా, బారాకట్టలు ఇవన్నీ ఆడుతుంటారా, ఇవి వదులుకోరు దేవుని కొరకు. అదెంత ఎందుకు? సమయం వ్యర్థం కావట్లేదా? ఆ సమయాన్ని ఏమన్నాడు? సమయం వ్యర్థం కానికుండా ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకోనికి నలుగురికి దేవుని సువార్త చాటి వారిని దేవుని మందిరంలోకి నడిపించు అని దేవుడు చెప్తుంటే మనమేం చేస్తున్నామా అంటే బండల మీద కూర్చొని ఆటలాడతాం, బండల మీద కూర్చొని అన్ని మాటలు వ్యవహారాలు లోక సంబంధమైనవన్నీ మాట్లాడుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ వ్యర్థమైనటువంటి అంజూరపు చెట్టు వలె మనం బ్రతుకుతూ ఉంటే నరికి వేయడా అండి? దేవుని కొరకు ఏం విడిచిపెడుతున్నాం? దేవుని కొరకు ఏం త్యాగం చేస్తున్నాం? దేవుని కొరకు ఎలాంటి ప్రయాసను అనుభవిస్తున్నాం? ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాం? మనం చెప్పే ఇబ్బందులన్నీ కూడా కేవలం మన కుటుంబ పోషణ కొరకు, మన శరీర పోషణ కొరకు, మనం బాగుండడం కోసమే ప్రయాసపడుతున్నట్టు, ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది తప్ప, నేను ఇదిగో ఆమెకు సువార్త చెప్పుట ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను కొట్టారు, వాళ్ళు నన్ను అవమానించారని చెప్తున్నాం ఆ సాక్ష్యం. ఈరోజు మందలూరులో ఉన్న సంఘం ఉండటం వల్ల మేము ఎన్ని ఎదుర్కొంటున్నామో తెలుసా అండి? మనం రంగులు పూసుకోం, పండగలు వస్తే అవి పెద్ద పెద్ద బాక్సులు పెట్టి హంగామాలు చెయ్యం, డాన్స్లు వేయం, డాన్స్ ప్రోగ్రాలు పెట్టాం. మందలూరు చర్చిని తొక్కలో చర్చి అన్నారండి. ఎంత బాధ ఉంటుందండి మాకు. దేవుని వెంబడిస్తే, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే తొక్కలో చర్చి, తొక్కలో మనుషులా? అలాంటి నిందలు మీరు అనుభవిస్తున్నారా? అలాంటి ఇబ్బందులు మీరు పడుతున్నారా దేవుని కొరకు? ఎంతసేపు నన్ను దేవుడు దీవించలేదు, ఎంతసేపు నా వ్యాపారం వృద్ధి చేయలేదు, ఎంతసేపు నేను సంపాదిస్తున్న సంపాదన రెట్టింపు కాలేదు, నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఇల్లు కట్టుకోలేకపోతే, పొలం కొనాలనుకున్నా పొలం కొనలేకపోతే, ఇవే అనుకుంటూ ఉన్నాం, ఇవే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవి ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టే మన జీవితం ఫలభరితంగా దేవుని దృష్టికి లేదు, మనుషుల దృష్టికి లేదు. అందుకే నశించిపోతున్న ఆత్మలు నడిపించబడట్లేదు, నశించిపోతున్న ఆత్మలు దేవుని మందిరానికి వచ్చి మహిమపరచట్లేదు. మన జీవితం మహిమగా లేదు దేవునికి. వ్యభిచారం చేస్తున్న వాటితోనే తిరుగుతున్నాం, వ్యభిచారం చేస్తున్న వాడిని వెంబడించుకొని అన్నీ చెప్తాం, వానికి అన్ని సలహాలు ఇస్తాం, అన్నీ చేస్తాం, అన్ని రాయబారాలు చేస్తాం, అన్నీ పెడతాం, అన్నీ చేస్తాం. కానీ ఒరేయ్, నువ్వు చేస్తున్నది వ్యభిచారమురా సహోదరా, దేవుని మందిరానికి వచ్చావంటే విడిచిపెట్టాలిరా. నాతో పాటు మందిరంలో కూర్చొని ఇద్దరం వాక్యం విని జోడుగా పోవడం కాదు. నువ్వు వ్యభిచారం విడిచిపెట్టాలని చెప్పగలగాలి. నువ్వు ఒకవేళ అబద్ధాలు ఆడుతుంటే నువ్వు అబద్ధాలు ఆడొద్దు. దేవుని వాక్యం అబద్ధం చెప్పొద్దని చెబుతుంది. దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అక్రమం చేయొద్దని, అన్యాయం చేయొద్దని, లోక ప్రేమ కలిగి ఉండొద్దని, దేవుని ప్రేమ కలిగి ఉండాలని, దేవుని యొక్క మనసును కలిగి మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నువ్వు అలా ఉండొద్దు. దానివల్ల
దేవుణ్ణి నమ్మిన మనము దేవుని నమ్మని వారి ఎదుటికి, దేవుని దృష్టికి, దేవునికి అవమానకరమైన జీవితం మనం జీవిస్తూ దానివల్ల దేవునికి, దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నామయ్యా. మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. నువ్వు బ్రతకటానికి, నీవు కోరినట్టు జీవించటానికి నీకు భార్య లేదా అని మనం ఒకరినొకరు పరిశీలన చేసుకుంటూ, మన పక్కన ఒక విశ్వాసి చెడిపోతూ ఉంటే ఆ విశ్వాసికి నువ్వు చెప్పగలగాలి. నువ్వు చెప్పవు, నువ్వు ఉండవు. అందువల్ల ఏమవుతుందంటే దేవుడు అంటున్నాడు, ఎందుకు ఇది వ్యర్థమైపోవాలి భూమి, కాబట్టి నరికించేస్తా. చూడ్డానికి పచ్చగా ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఫలము లేని చెట్టుగా మనం కూడా ఉంటే దేవుడు అంటున్నాడు నరికించి వేయబడతామని. అలా కాకూడదనే ప్రతి వారం దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి విన్న వాక్యము ద్వారా హెచ్చరించబడి, బలపరచబడి, మార్చుకొని, ఏవైతే మార్పు లేకుండా జీవిస్తున్నామో వాటన్నిటిని మార్చుకొని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నశించిపోయే ఆత్మలకు మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ వారిని నడిపించే విధంగా మనం అందరం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని దేవుని కొరకు ఫలించే చెట్టు వలె ఉన్నానా లేదా అని ఒక్కసారి పరిశీలన చేసుకొని దేవుని కొరకు ప్రయాసపడటానికి, దేవుని కొరకు నశించిపోతున్న ఆత్మలను నడిపించడానికి ప్రయాసపడండి. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.